నిజమైన డ్యూటీ ఈ మీడియా అందరికీ. ఆవిడ డ్రగ్స్ చేసింది, అలాంటి డ్రగ్స్తో పాటు అక్రమ సంబంధాలు దీంతో ఇవన్నీ పెట్టుకొని నువ్వు ఆవిడని కూర్చోబెట్టి అందలం ఎక్కించి ఇగో అయ్యో ఈవిడ సూసైడ్ చేసేసుకుంది, ఈవిడికి న్యాయం చేయండి, ఈవిడ రేపు ఎల్లుండో నిరాహార దీక్ష కూడా చేస్తుందట. ఇదేమన్నా తెలంగాణ ఉద్యమమా, లేకపోతే ఈవిడేమన్నా స్వతంత్ర సమరం చేసి జైలుకి వెళ్ళిందా? డ్రగ్స్ కేసులోనయ్యా జైలుకి వెళ్ళింది. సెన్స్ లేకుండా అయిపోతున్నారు మన మీడియా వాళ్ళు అనిపిస్తుంది. మేము మెరుగైన సమాజం కోసం పోరాడతాం, ఇలాంటి హెడ్డింగ్లు వేసుకోవడం కాదు. నిజంగా మెరుగైన సమాజం అంటే డ్రగ్స్ని అరికట్టండి హైదరాబాద్లో. వాళ్ళిద్దరు కలుస్తారా పోతారా అది కాదు కదా మనకి. వాళ్ళిద్దరు కలిస్తే కలుస్తారు, పోతే పోతారు. ఇంకా వదిలే డ్రగ్స్ అంటే ఈ రోజు కూడా మనం చూసాం కదా, జరుగుతూనే ఉన్నాయి. ఈవిడిని వదిలేస్తే ఈవిడికి 5 కోట్లు ఇవ్వాలంట, అదేదో ఎవడో మెసేజ్ పెట్టాడంటే, అది అనామకుడు పెట్టిన మెసేజ్. వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే కేసు వదిలేయమని చెప్పి కళ్యాణ్ దిలీప్ శంకర్కి మెసేజ్లు పెట్టారు, మెసేజ్ 5 crores ఇస్తామని ఆఫర్ చేశారని చెప్తున్నారు. ఆ మెసేజ్ ఎవడో అనామకుడు పెట్టాడు. ఓకే, అది వాళ్ళ లాయర్ పెట్టాడు, వీళ్ళ లాయర్ పెట్టాడు. కొంతమంది యూట్యూబర్స్ ఫేక్ కోసం కూడా పెట్టి వాళ్ళు అది ఏదైనా కనుక కాల్ చేస్తే అది రికార్డ్ చేసుకొని దాన్ని యూట్యూబ్ ఛానల్లో పెట్టుకొని డబ్బులు చేసుకునే వాళ్ళు కూడా, వ్యూస్ కోసం పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. సరే, ఆయన వాళ్ళు ఎవరన్నా పెట్టారు అనుకున్నా, నేను ఒకటే చెప్పేది, నిజంగానే ఒక ఎక్కడో మానవత దొరకందరూ వాళ్ళు ఏమన్నా 5 కోట్లు ఇవ్వాలనుకుంటే నేను మాట్లాడతా. 1500కి ఒక ప్యాకెట్ తెస్తున్నావు, 5 కోట్లు ఇస్తే ఎన్ని ప్యాకెట్లు తెస్తావు? హైదరాబాద్లో ఎన్ని డ్రగ్స్ కలకలను రేగుతాయి? ఇవాళ కూడా జరిగిందంటే మీరు ఏం చేస్తున్నారు? నేను అనేది ఏంటంటే, ఇప్పుడు కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదా ఇండైరెక్ట్గా? డ్రగ్స్ కేసు నుంచి బయటకు వచ్చి బెయిల్ మీద బయటకు వచ్చి అదే ఆఫీసర్స్ మీద ఎలిగేషన్ చేస్తున్నావు, నువ్వు లంచాలు తీసుకుంటున్నావు అని చెప్పి. ఆఫీసర్స్కి ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత లేదా? నువ్వు కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు, రకరకాలుగా పోలీసుల్ని ఆత్మహత్య చేసుకుంటానంటున్నావు, నిరాహార దీక్ష చేసుకుంటావు. నువ్వు ఏమిటి ఉద్యమాలు చేస్తున్నావు అంటే, నువ్వు ఏదైనా స్వాతంత్ర పోరాటం చేస్తున్నావు. డ్రగ్స్ కేసు తీసుకెళ్ళి మళ్ళీ లోపల ఇద్దా? ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు, ఇంత అన్రెస్ట్ క్రియేట్ చేస్తున్నావు సొసైటీలో. బెయిల్ క్యాన్సిల్ చేసి ఫస్ట్ లోపల తీసుకెళ్ళండి ఆవిడ. లేకపోతే ఈ మీడియా అంతా ఆవిడ పెద్ద హీరోలాగా ఈవిడికి అన్యాయం జరిగిపోయింది. ఏంటి అన్యాయం జరిగిపోయింది? డ్రగ్స్ కేసులో పట్టుపడ్డం అన్యాయమా? ఒకవేళ నిజంగానే ఒక ఆడకూతురు ఏ పాపం తెలియకపోతే 45 రోజులు జైల్లో పెడితే ఊరుకుంటారంటే ఎవరన్నా? ఇప్పుడు రేపు ఆవిడ నిర్దోషిగా బయటకు వచ్చింది అనుకోండి, ఉంచరా మొహం మీద పోలీసు? ఆల్రెడీ ఈమె ఒక 45 days లోపల ఉన్నారా? 45 days. ఒక అమ్మాయిని మామూలుగా కేసులో అయితే పోలీస్ స్టేషన్లో 6 దాటితే ఉంచను కూడా ఉంచరు, పంపించేయాలి రూల్. అలాంటి 45 days అమ్మాయిని ఉంచారంటే ఎంత దమ్ము లేకపోతే కేసులో అక్కడ ఉంటుంది. అక్కడ నన్ను ఇరికిచ్చారు అంటే పోలీసులు లంచాలు తీసుకుని నేను చేశారనా? మరి ఆవిడ కేసుని టేకప్ చేసి వాదించే లాయర్ ఎందుకండి? నా క్లయింట్ని 10 ఏళ్ళు వాడుకున్నాడు, శారీరకంగా మానసికంగా హింసించాడు, ఆయనకు ఒక్క పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతే మెయింటెనెన్స్. అదేంటున్నామ్మా, ఇవన్నీ చిల్లర కేసులమ్మా, చిల్లర కేసులు. ఇది పెద్ద కేసు కదా, ఇది లక్షల మంది పీపుల్ డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇది చిల్లర కేసు. వాళ్ళు హింసించుకున్నారు, కొట్టుకున్నారు, మొగుడు పిల్లలు కొట్టుకున్నారు. దీన్ని చూస్తారా? దీనికోసం ఈవెంట్ ఫస్ట్ లోపల పంపించి అంటే దీన్ని పెట్టుకొని దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కేసు. ఈ కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేసి మొత్తానికి ఏదో రకంగా ఇప్పటికే రాష్ట్రం చెప్పే సాక్ష్యం చెల్లదు, చేసేసావు. ఇన్ఫ్లుయెన్స్ కదా ఇది? నువ్వు బెయిల్ మీద బయటకు వచ్చి కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేసేవడానికి ప్రథమ ఆధారం నేను చూపిస్తున్నాను. రాజ్ తరుణ్ సాక్ష్యం చెల్లకుండా చేసేసావా లేదా హాస్టైల్గా? ఇంకా ఎన్ని ఇట్లాంటివి చేస్తావు? అందుకని ఇప్పటికైనా సరే పోలీసులు కళ్ళు తెరిచి డైరెక్ట్గా పోలీసుల మీద నిందేస్తుంది. ఆవిడ రాజ్ తరుణ్ మీద పెట్టిన ఎఫ్ఐఆర్లో, ఇది పోలీస్ కేసు పెడితే ఆ ఎఫ్ఐఆర్లో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా నా మీద డ్రగ్స్ కేసులో కావాలని ఇరికిచ్చారు అని పెట్టింది. అంటే దాని అర్థం రాజ్ తరుణ్ మీద కాదా అది అలిగేషన్. ఎవరైతే పోలీసులు ఎస్ఓటీ వాళ్ళు వీళ్ళని పట్టుకున్నారు డైరెక్ట్గా వాళ్ళ మీదే, మీరు లంచాలు బొక్కారు, లంచాలు బొక్కిన లోపల అనేస్తుంది. అంటే పోలీసులు ఆ కేసు ఒప్పుకున్నారంటే దాని అర్థం ఎఫ్ఐఆర్ పెట్టారంటే దాంట్లో ఏదో ప్రేమ వేసి ఉందని వాళ్ళు, అంటే పోలీసులు ఒప్పుకుంటున్నట్ట, వాళ్ళకి సంబంధం పోలీసులే లంచాలు తీసుకొని చేశారని వాళ్ళు ఒప్పుకుంటున్నట్ట. ఇప్పుడు వాళ్ళు దర్యాప్తు చేస్తారు ఎస్ఓటీ వాళ్ళ మీద, పోలీసుల మీద దర్యాప్తులు చేసుకుంటుంటారు. ఇంకా వీళ్ళు లంచాలు తీసుకున్నారా లేదని చెక్ చేస్తారు. ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ పెట్టారు కదా, మరి చేస్తారు ఇవన్నీ. అంటే ఆవిడ ఓపెన్గా చేస్తున్న ఛాలెంజ్ ఏంటంటే, నా దగ్గర చాలా సాక్ష్యాధారాలు ఉన్నాయి, అదేమ్మా మేము కేసులు పెడతాము, కానీ నాకు రాజ్ తరుణ్ కావాలి, నన్ను రాజ్ తరుణ్ నా నుంచి రాజ్ తరుణ్ దూరం చేయడం కోసమే మాల్వి మల్హోత్రా ఇదంతా చేస్తోంది. అబ్యూజ్డ్ వర్డ్స్ మెసేజ్ చేశారు వాళ్ళ బ్రదర్ అని చెప్పి A2గా చేర్చారని చెప్పి అంటున్నారు. ఈ అబ్యూజ్డ్ మెసేజెస్ గురించి, వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాల గురించి మీరు కూడా వినే ఉంటారు. మీకేమనిపించేస్తుంది? ఇద్దరిని చూస్తూ ఉన్నారు కాబట్టి. అబ్యూజివ్ మెసేజెస్ ఈవిడికి పెట్టింది అని ఈవిడ చెప్తున్నారు. అంటే అబ్యూజివ్ మెసేజ్ పెడితే బాధగా ఉంటుంది కదా. ఫస్ట్ ఈవిడేదో పెట్టినప్పుడు వాళ్ళు ఏదో అబ్యూజివ్ మెసేజ్ పెట్టారు, వాళ్ళ అమ్మ నాన్న కూడా ఏదో తిట్టారని పెట్టారు. అమ్మ నాన్న తిట్టడం తప్పు కదా, ఎవరు తిట్టినా, ఆవిడ తిట్టినా, వాళ్ళ బ్రదర్ తిట్టినా, ఎవరు తిట్టినా వీళ్ళ అమ్మ నాన్న తిట్టడం తప్పు కదా.
తప్పే కదా. సో దాంతోపాటు బెదిరించారు. ఈవిడ్నే బెదిరించారని చెప్పి అదే లావణ్యనే బెదిరించారు. మాల్వి మల్హోత్రానే బెదిరించింది లావణ్యని. నాకు థ్రెట్టింగ్ ఉంది లావణ్యకి థ్రెట్టింగ్ ఉంది మాల్వి మల్హోత్రా వల్ల అంట. కరెక్ట్. సో అలా బెదిరించడము తప్పు. నేను ఈవిడికి ఫర్గానే మాట్లాడుతున్నాను. అలా ఈవిడిని బెదిరించడం, ఐ మీన్ ఫర్గా కూడా కాదు, అది నిజమైతే అలిగేషన్, అది నిజమైతే అలా బెదిరించడం తప్పు. అలాగే ఆవిడకి వాళ్ళ నాన్న అమ్మని తిడుతూ ఇలా మెసేజ్లు పెట్టడం తప్పు. అదే ఆవిడకి తెలుసు. దానివల్ల ఆవిడ మీద కేసు పెట్టింది, సెక్షన్లు పడ్డాయి. మరి ఇదే ఈవిడ రాజ్ తరుణ్ని అమ్మ నా బూతులు తిట్టింది, వాళ్ళ అమ్మని తిట్టింది, ఓకే, ఎల్లు కొడుకు అని తిట్టింది, ఓకే. అంతేకాకుండా చాలా చండాలంగా నీచమైన బజారు మనుషులు కూడా మాట్లాడనటువంటి లాంగ్వేజ్లో రాజ్ తరుణ్ని తిట్టింది, థ్రెటన్ చేసింది. నా సాయిని తీసుకొచ్చి నేను కొట్టిస్తా, చంపిస్తా, నేను రోడ్డుకి ఈడుస్తా. సో థ్రెటనింగ్ అండ్ అబ్యూజింగ్ ఇక్కడ ఆవిడ కూడా చేసింది. మరి ఆవిడ మీద కూడా కేసులు పెట్టాలి కదా. ఒకళ్ళు చేసేది నువ్వు తప్పు అని అనుకున్నప్పుడు అలాంటిది నువ్వెందుకు చేస్తావు? ఒకవేళ నువ్వు చేసింది రైటు అని నువ్వు భావిస్తే వాళ్ళు చేసింది కూడా రైటే, న్యాయమే కదా. నీ దృష్టిలో తప్పు కాదు. నువ్వు బూతులు తిట్టడం, అమన బూతులు తిట్టడం తప్పు కాదు. వాళ్ళని రాజ్ తరుణ్ కొట్టించేస్తాను, చంపేసేస్తాను అన్నది తప్పు కాదు కదా. అది నీ ఫ్రస్ట్రేషన్, నీకు న్యాయం ఉంది. మరి వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఉండి వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు కదా. కాదు, వాళ్ళు చేస్తే బలాత్కారం, నువ్వు చేస్తే చమత్కారం.